నిన్నడ్డం పెట్టుకుని నీ మనుషులందరినీ ఆడికే రప్పించి అందరినీ ఒకేసారి వరుస పెట్టి నరుకుతా. ఎవరైనా నిన్ను అక్కడికి రమ్మన్నారా? సాంబ ఊర్లో లేడు కదా, పొలం పనులు ఎక్కడి దాకా వచ్చాయో చూద్దామని వెళ్ళాను. విరాట్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదన్నయ్య. లోపలికి వెళ్ళు. వదినా, అది కాదు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. వదినంటే కన్న తల్లితో సమానం. నువ్వు ఆ కన్న తల్లిని కసాయివాడి చేతిలో పెట్టాలని చూసావు. నీకు ఆ పశువుకి తేడానే లేదు. నీ కన్నా పశువులేనయ్యో, వాటికి తల్లి విలువైనా తెలుస్తుంది. ఇన్ని రోజులు మీ అన్నయ్యతో నువ్వెప్పటికైనా మారుతావని చెప్పాను, కానీ నువ్వు మృగంలా మారుతావనుకోలేదు. నువ్వింత చేసినా నిన్నెందుకు కాపాడానో తెలుసా? మారుతావనే నమ్మకంతో నీకు అవకాశం ఇవ్వాలని నిన్ను కాపాడాను. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది, కానీ తప్పక మాట్లాడుతున్నాను. నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలీదు విరాట్. ఆ పశుపతిగాడి గురించి నీకు తెలీదు. వాడు నీకు మీ అన్నయ్యకే కాదు, చుట్టుపక్కలున్న ఊళ్ళంతటికీ శత్రువే. వాడంటే కుక్క కూడా అసహ్యించుకుంటుంది, అంత నీచుడు వాడు. అలాంటి వాడితో నువ్వు చెయ్యి కలిపావని తెలిస్తే మీ అన్నయ్యే కాదు, ముందు ఈ ఊరు జనమే నిన్ను చంపేస్తారు. నాయుడు గారి కొడుకని చూడరు, శంకర్ తమ్ముడివని కూడా చూడరు. గుర్తుంచుకో. ఒక తప్పు చేశావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించి మీ అన్నయ్యకి కోపం తెప్పించావు. ఆ తప్పు సరిదిద్దుకోగలిగేది కాబట్టి మీ అన్నయ్య నిన్ను క్షమించారు. కానీ ఈ రోజు నువ్వు చేసిన పని మీ అన్నయ్యకి తెలిస్తే తమ్ముడని కూడా చూడరు. లక్ష్మి జీవితం నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఆ కారణమే నిన్ను కాపాడింది. అది తెలుసుకొని ఇకనైనా లక్ష్మిని బాగా చూసుకో. అప్పుడే నేను నిన్ను పూర్తిగా క్షమించగలను. ఒక్కసారి ఆలోచించుకో విరాట్, నువ్వేం చేశావో. అప్పటికి నీలో మార్పు కలగకపోతే నువ్వు బ్రతకడమే వేస్ట్.
ఏందే చంపకుండా ఇక్కడ కట్టిపడేసిండు అని ఆలోచిస్తున్నావా? నిన్ను చంపడం నాకు పెద్ద పనేం కాదు. అరక్షణంలో నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. కానీ ఎందుకు ఆగినానో తెలుసా? నిన్ను ఒక్కదాన్ని చంపినంత మాత్రాన పని ఒడవదు. నీతో పాటు నీ దోస్తును కూడా చంపాలా? మొన్న నా మనుషులకు దొరికినట్టే దొరికి తప్పించుకుండ్రు. అసలు మిమ్మల్ని చంపనేకే నేను హైదరాబాద్ బయలుదేరినా. కానీ నువ్వే వచ్చి నాకు దొరికిపోయినావు. నిన్నడ్డం పెట్టుకుని దాన్ని కూడా ఈడికే రప్పిస్తా. అది ఏడుంటాదో నీకు తెలుసు. ఆ అడ్రస్ నాకు చెప్తే తొందరగా చస్తావు. చెప్పకుండా మొండికేసావనుకో రోజు చస్తూ బతుకుతావు. ఎందుకు బతుకున్నాన్రా దేవుడా అనిపించేట్టు నరకం చూపిస్తా. నీకు 24 గంటల టైం ఇస్తా. ఆ తర్వాత నీకు ఈ సాంబడంటే ఏందో చూపిస్తా. ఇప్పుడేం చేయాలి? బతికిపోయానురా దేవుడా. వదిన నా పేరు ఎక్కడ బయట పెడుతుందోనని టెన్షన్తో చచ్చాను. వదిన ఏదో కవర్ చేసి చెప్పుండకపోతే ఈరోజే నాకు ఆఖరి రోజు అయి ఉండేది. అసలు వదిన వాడి నుంచి ఎలా తప్పించుకుంది? ఇంతకీ వాడు ఏమైనట్టు? పశుపతి, నేను విరాట్ని. ఎక్కడున్నావు? అన్న చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు బాబు. ఏమైంది? ఇందాక మీ అన్నయ్య అది సార్ జరిగింది. ఉంటాను సార్. ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? వసతి గురించేరా. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మొన్న జరిగిన సంఘటన గురించి చాలా భయపడిపోయినట్టుంది. ఆ భయం తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందిరా. ఆ పశుపతిగాడు ఊరిలోకి వచ్చాడంటేనే ఆశ్చర్యంగా ఉందిరా. మన ఊరికొచ్చి మన తోట బంగళాలో దూరి నీ భార్య మీదే చేయి వేసే ధైర్యం చేశాడు అంటే వాడికెవడో సాయం చేసే ఉంటాడ్రా. మన ఊరిలో వాడికి సహాయం చేసేవాడు ఎవడుంటాడ్రా? శంకర్ సూర్య అంటే గిట్టని వాళ్ళు ఈ ఊర్లోనూ ఉన్నట్టున్నారు. అదే నాన్న, నా మీద ఈ ఊర్లో ఎవరన్నా ద్వేషం పెంచుకున్నారేమో. మన ఊరిలో నీకు శత్రువులా? నమ్మలేకపోతున్నానురా. ఎవడో తెలుసుకుని 4 తగిలిస్తే నిజం దానంతట అదే బయటకు వస్తుందిరా. వాడి గురించి ఇప్పుడెందుకు పెద్దయ్యా? ముందు ఆ పశుపతిగాన్ని వేసేస్తే ఓ పని అయిపోతుంది. అన్న చేతుల్లోనే వాడు చచ్చాడనుకున్నా, కానీ చావు బతుకుల మధ్య ఆసుపత్రుల్లోనే పడున్నాడని తెలిసింది. వాడు బతకడానికి వీల్లేదు పెద్దయ్యా. ఉన్న ఆ కొన ప్రాణాన్ని కూడా తీసిపారేస్తా. సాంబా, ఆవేశపడకు. వాడు చేసిన దానికి శిక్ష పడింది. వాడు బతికాడంటే
వాడికి ఇంకా ఆయుష్ రాసి పెట్టుంది. ఇప్పుడు వాడు మనకి పెద్ద సమస్య ఏం కాదు, కానీ వాడికి సాయం చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలి. కనిపించే శత్రువు కన్నా వాడి పగకి ఆజ్యం పోస్తూ రెచ్చగొట్టేవాడితోనే ప్రమాదం. అసలు శత్రువు అనే వాడినే లేకుండా చేస్తే సాయం చేసేవాడు ఏం చేస్తాడన్నా? కొత్త శత్రువుని తయారు చేస్తాడు. అది కాదన్నా. నా మాట విను సాంబా, ఆవేశపడకు. శంకర్ చెప్పింది నిజమేరా సాంబా. తులసి వనంలో గంజాయి మొక్క ఉండకూడదు. సమస్య ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోకుండా ఆవేశపడితే కొత్త సమస్యలు వస్తాయి సాంబా. ఓపిక పట్టు. విరాట్ ఎందుకు ఇలా చేశాడు? నా మీద ఎంతో గౌరవంతో ఉండే విరాట్ ఇలాంటి పని చేశాడంటే నమ్మకం కలగడం లేదు. లక్ష్మి విషయంలో మా మీద కోపంతో ఇదంతా చేశాడనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే విరాట్ ఇంకా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అలా జరగడానికి వీల్లేదు. ఏంటి వస్తా? ఎక్కడున్నారండి? తోట బంగ్లా దగ్గర ఉన్నాం వస్తా. త్వరగా ఇంటికి రండి. నాకేదో చాలా భయంగా ఉంది. ఏమైంది వస్తా? ఏం లేదండి, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే వస్తున్నాను. నానా పదండి ఇంటికి వెళ్దాం. లక్ష్మి వస్తా ఎక్కడా? గదిలో ఉంది బాబు. వస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది వస్తా? భయం వేస్తోందండి. ఏమైందమ్మా? ఏం లేదు మావయ్య, మొన్న జరిగింది గుర్తొచ్చి కాస్త భయం వేసింది. ఏంటి వస్తా అయితే? జరిగిందని తలుచుకుని ఇలా భయపడితే ఎలా చెప్పు? అవునమ్మా, అదొక పీడకలని మర్చిపోవాలి గాని ఏమిటిదంతా? పొద్దున్నుంచి చాలాసార్లు బతిమాలను బాబు. ఒక్క మెతుకు కూడా తినకుండా అలాగే కూర్చుంది. ఏంటి వదినా ఇది? అన్నం తినకపోతే ఎలా? లక్ష్మి ప్లేట్ అన్నకవు, అన్నం తినిపిస్తాడు. ఏది లేవమ్మా. రే శంకర్, నువ్వు తినిపించు. అది కాదు నాన్న. తినిపించరా. పర్వాలేదు మావయ్య, నేనే తింటాను. నా దగ్గర ముఖమాట పడతావు ఎందుకు? కూర్చో అమ్మా, తినిపిస్తాడులే, నువ్వు కూర్చో. తినిపించరా.
పాపం వస్తా చాలా భయపడుతుంది. నేను తన భర్తను కాకపోవటం వల్ల తనతో చనువుగా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు శంకర్ సూర్య నిజంగానే ఉండుంటే తనని దగ్గరకు తీసుకుని ఓదార్చి తన భయం పోగొట్టేవాడేమో. ఏదో ఒక విధంగా వసుధలో ఉన్న భయం తొలగేలా చేయాలి. తనకేం కాకూడదు. తనకేం కాదు. తనకే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏం కాకూడదు. నా ప్రాణాలు కాపాడి నాకు మళ్ళీ జీవితాన్నిచ్చిన ఈ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాపై ఉంది. నన్ను వదిలే బృహస్పతి, నన్ను వదిలే, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. వస్తా వద్దు, వస్తా వదిలే, వస్తా. నన్నేం చెయ్యొద్దు, జ్వరం వచ్చినట్టుంది. వద్దు, వద్దు. ఏమండి? ఏంటి వస్తా? ఏంటి? ఏం లేదు, పడుకో పడుకో. ఏం లేదు, పడుకో. సాంబా, సాంబా. అన్నా, ఏందన్నా, ఏమైంది? వస్తకి ఒళ్ళు కాలిపోతుంది. అర్జెంటుగా డాక్టర్ని తీసుకురావాలి. వెళ్దాం పద. వదన్నా, నువ్వు వదిన దగ్గర ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. సరే, తొందరగా వెళ్ళు. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. నేను కార్తీక్ గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చి ఈ సాంబగాడికి దొరికిపోయాను. ఆ రోజు మా మీద అటాక్ చేసింది ఈ సాంబగాడి మనుషులని తెలిస్తే నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండేదాన్నేమో. ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? చూస్తుంటే ఈ సాంబగాడు నన్ను వదిలిపెట్టాలా లేడు. అసలు కార్తీక్కి ఈ ఊళ్ళో ఏం పని? నేనేమో ఇక్కడి నుంచి కదిలే పరిస్థితిలో లేను. కార్తీక్ ఈ ఊళ్ళో ఎందుకున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. అది తెలియాలంటే సాంబని అడగడం తప్ప నాకు వేరే మార్గం లేదు. కాని నాకు కార్తీక్కి ఇంతకు ముందే పరిచయం ఉందని తెలిస్తే సాంబ కార్తీక్కి హాని తలపెట్టే ప్రమాదం ఉంది. ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తగా సాంబ నుండి విషయం రాబట్టాలి. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు, చూస్తుంటే జాండీస్ ఏమోననే అనుమానం వస్తోంది. ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గర తీసిపోయి పరీక్ష చేయించడం మంచిది. ఏంది కాక నువ్వనేది? వదిలికేమైంది? ఎందుకు పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నావు? భయపడాల్సిందేం లేదు సాంబా, కానీ ఎందుకైనా మంచిది. పరీక్ష చేయిస్తే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా. శంకర్, మనం వసుధను వెంటనే పట్నం తీసుకెడదాంరా. ఈ రాత్రి ఎందుకులే పెద్దయ్యా, ఇప్పుడు వెళ్తే ఎటు కాని సమయంలో చేరతారు. ఇప్పటికైతే నేను మందులిస్తాను, రేపొద్దునే తీసుకుపోండి. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు శంకర్ బాబు, మీరు కంగారు పడకండి. ఇంజెక్షన్స్ ఇచ్చాను కదా,
ప్రశాంతంగా నిద్రపోతుంది. పొద్దున వరకు మామూలు మనిషి అవుతుంది. అప్పుడు పట్నం తీసుకెళ్ళండి. ఉమ్. సాంబా అన్నా పొద్దున్నే బండి రెడీ చేయి. సరేనా? నేను వసదం తీసుకుని వెళ్ళొస్తాను. నేను కూడా వస్తానా? పర్వాలేదు సాంబా, నువ్వు నాన్నకి తోడుగా ఉండు, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళి పడుకోండి నాన్న. వస్తాను బాబు. ఇదే మంచి అవకాశం. రేపెలాగూ అన్న వదినని తీసుకుని పట్నం పోతాడు కాబట్టి వాళ్ళ పని పట్టాలి.